I'm daughter of Chief Engineer T.R. Chandramohan. First of all, మా డాడీ గురించి కన్నా ఫస్ట్ మా తాతయ్య మా నానమ్మ గురించి మాట్లాడాలి. మా నానమ్మ పేరు టి శైలాంబ, మా తాతయ్య పేరు టి రాజశేఖరప్ప. ఒక 40 years కిందట మా తాతయ్య చేసిన ధైర్యమే మా డాడీని ఇంజనీర్గా సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీర్గా చేసింది. ఆయన చేసిన ధైర్యం వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామండి. ఆయన లేకపోతే ఐ డోంట్ థింక్ మా డాడీ కూడా ఉండేవారు కాదు. సెకండ్ థింగ్, నెక్స్ట్ మా అమ్మ తర్వాత మా మమ్మీ వచ్చిన తర్వాత మా డాడీ ఈజ్ వెరీ కంప్లీట్. అసలు మై మామ్ కంప్లీట్స్ మై డాడీ ఇన్ ఎవ్రీ వే. మా డాడీ మొత్తం బయట చూసుకుంటే ఇంట్లో మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచింది మా అమ్మే. మా డాడీ ఫైనాన్షియల్గా బాగున్నారు, ఎమోషనల్గా కూడా ఉన్నారు. బట్ మోర్ ఫౌండేషన్ చదువు పరంగా మా మమ్మీదే ఎక్కువగా ఉండింది. సో ఆమె సహాయంతోనే నేను ఒక డాక్టర్, మా చెల్లి ఒక ఇంజనీర్. ఆమె లేకపోతే మాకు చాలా కష్టం అయిపోయింది. ఇట్స్ పార్ట్నర్షిప్, యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ ఆఫ్ 36 years. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ కమింగ్ టు అస్, నేను మా సిస్టర్ ఇద్దరు ఆడపిల్లలమండి ఆయనకి. కానీ మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ తగ్గనీయకుండా పెంచారు. ఏ స్టేట్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఎంత మీటింగ్లో ఉన్నా, మేబీ హీఈస్ నాట్ ఫిజికలీ ప్రెజెంట్ బట్ ఎమోషనలీ డాడీ ఒక కాల్ వస్తే చాలు, ఏ సిచ్యువేషన్లో ఫోన్ చేసి ఏం కావాలమ్మా, ఏం కాదు, ఏ సిచ్యువేషన్లో ఉన్నా చాలా ధైర్యంగా ముందరికి పంపించారు. కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. కెరియర్ తర్వాతనే ఏదైనా. ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. సింపుల్గా ఒక వర్డ్తో చెప్పాలి అంటే, ఒక పెద్ద వర్షం వస్తే ఆయన గొడుగుగా ఉండి మమ్మల్ని కాపాడమే కాదు, అదే గొడుగునిచ్చి పక్క నుండి ఎలా ఫేస్ చేయాలో నేర్పించారు. హీ మేడ్ అస్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఇండిపెండెంట్, స్టబర్న్ అండ్ కెరియర్ ఓరియంటెడ్ విమెన్. దట్ ఈస్ బికాస్ of our dad and mom, we are like this. I'm so thankful అండి. I'm so thankful. And yes, నేను ఇక్కడ తెలంగాణకి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక డ్రైవర్ ఉన్నారు. ఆ డ్రైవర్ అడిగారు, మీ ఫాదర్ ఎప్పుడు ఉండరు కదా మేడం, మీరు ఎప్పుడు మిస్ అవ్వరా అని. అసలు మాకు ఆ మిస్సింగ్ తెలియందే చేశారు మా అమ్మ మా డాడీ. మాకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వి మిస్ ఎమోషనల్లీ, బట్ అవంత పెద్ద మ్యాటర్ కాదండి. హీ విల్ కాంపన్సేట్ ఇన్ ఎవ్రీ వే. హీ బ్యాలెన్స్డ్ ఎవ్రీథింగ్. ఒక్క వర్కే కాదు, ఎవ్రీథింగ్ హీ ఈజ్ ఇన్ అ వెరీ బ్యాలెన్స్డ్ జోన్. అండ్ క్యాడర్స్ పెరిగే కొద్దీ, స్ట్రెస్ పెరిగే కొద్దీ, హీ ఈజ్ ఆల్వేస్ meditating and he always leaves the stress outside of the house. He never brings into the house. ఆ స్ట్రెస్ బయటనే ఉంటుందండి. ఇది ఎప్పుడు మా మీద చూపించింది ఈ 36 yearsలో మేము చూసింది కూడా లేదు. అండ్ ఐ థింక్ ఆయన మా ఇంటికి పెద్ద వృక్షం. అడిగిన వాళ్ళకి వద్దు అనకుండా హెల్ప్ చేశారు. అదే సేవాగుణం నాకు మా చెల్లికి అంతే వాల్యూస్తో నేర్పించారు. ఏదైనా ఫస్ట్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మోర్ దాన్ మనీ. ఫర్ ఎ ఉమెన్ ఆర్ ఫర్ ఎనీ పర్సన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు గో, ఒక తెలుగులో ఒక వర్డ్ చెప్తారు, ఆదర్శవంతంగా జీవితం గడపాలి. ప్రతి ఒక్కరిని వాళ్ళు తప్పు చేసినా, తప్పు ఉంటే తప్పు అని గట్టిగా చెప్పాలి. అదే తప్పుని తీసుకొని లాగూడదు, మంచిగా ట్రీట్ చేయాలి. నో వన్ ఈజ్ అట్ ఫాల్ట్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద వే యూ థింక్. మై డాడ్ made me to learn and I'm so thankful for everything. So daddy, I think it's an end for your experience of 36 years as an chief engineer or as a career. Now everything, we are the first importance. మా చెల్లి ఇక్కడ లేదండి, ఆమె ఉన్నింటే ఒకటే అనేది, ఇంకా మేమే, ఇంకా మాతోనే మేము తర్వాతనే ఇంకెవ్వరైనా. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. మై డాడ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు హోమ్. లవ్ యూ పప్పా, వెల్కమ్ హోమ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండి. ఎంతోమంది రావాలనుకున్నారు, రాలేకపోయారు.
కానీ మీ అందరూ వచ్చి మా డాడీని రిటైర్మెంట్ సెరమనీ చూసినందుకు, మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ తెలిపినందుకు, అదే బ్లెస్సింగ్ మా సిస్టర్ మీద, మా మీద, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీద ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.